హాయ్ ఫ్రెండ్స్, హిందువులు గోవుల్ని ఎందుకు పూజిస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. లక్ష్మీదేవికి ఈ మనుషులన్నా ఈ భూలోకమన్నా ఎక్కువగా ఇష్టం ఉండదు. ఒక రోజు లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి గుంపులుగా ఉన్న ఆవుల మందలో నడుస్తుంది. ఆమె కాంతివంతమైన శరీరాన్ని చూసి ఎవరమ్మా నువ్వు అని అడుగుతాయి ఆవులు. మానవులు, దేవతలు, మహర్షులు ఈ లోకంలో అందరూ నా కటాక్షం కోసం పూజలు చేస్తూ ఉంటారు. నా కటాక్షంతో బిచ్చగాడు కూడా రాజే మర్యాదలు పొందుతాడు. నా పేరు లక్ష్మీదేవి అని చెబుతారు. నాకు మీ శరీరంలో స్థానం కావాలి అని ఆవుల్ని కోరుతుంది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి మాటలు విన్న ఆవులు ఇలా అంటాయి: లక్ష్మీదేవి చంచలమైనది కాబట్టి ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు వెళ్ళిపోతుందో అనే అయోమయ స్థితి వద్దు తల్లి అని ఆమె కోరికలు నిరాకరిస్తాయి ఆవులు. ఎవరినీ చెయ్యి చాచి అడగని నేను మిమ్మల్ని ఇంత దూరం వచ్చి చెయ్యి చాచి అడుగుతున్నాను. నన్ను అవమానించకండి, నా కోరిక తీర్చండి, మీ శరీరంలో ఏదో ఒక భాగంలో నాకు స్థానం ఇవ్వండి అని ప్రాధేయపడుతుంది లక్ష్మీదేవి. అప్పుడు ఆవులు సరే, మా గోమయంలో మరియు మా గోమూత్రంలో మీరు ఉంటారు అని చెబుతాయి. అందుకే ఎప్పటికీ కూడా పూజలు, యజ్ఞాలు చేసేటప్పుడు ఆ ప్రాంతాన్ని అలంకరించడానికి, శుద్ధి చేయడానికి గోమూత్రాన్ని, గోమయాన్ని ఉపయోగిస్తారు.